వస్తు సేవల పన్నులో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గొప్పలకపోతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత దుస్తుల రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. 2500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత ఇతరత్ర వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఏకంగా 18% పెంచింది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంలో చేనేత టెక్స్టైల్స్ రంగంపై ఆధారపడే కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత ఇతర వస్త్రాలపై 12%గా ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 18% పెంచింది. 2500 కంటే తక్కువగా ఉండే వస్త్రాలకు రెడీమేడ్ దుస్తులకు జీఎస్టీని 5%గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై చేనేత కార్మికులతో పాటు టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు మండిపడుతున్నారు. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాము చేతితో నేసే వస్త్రాలు సాంస్కృతికి చిహ్నమని చేనేత కార్మికులు అంటున్నారు. ఒక్కో చేనేత చీరను తయారు చేయడానికి సహజసిద్ధమైన దారాలను వాడుతామని, చీరలు ఆకర్షణీయంగా కనిపించడానికి సహజ రంగులను వినియోగిస్తామని గుర్తు చేస్తున్నారు. మెషిన్లను వాడకుండా చేతులతో నేసే ఈ చీరలు ఎంతో మన్నికమైనవని, లేబర్ కష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి శ్రమ ఉన్న కంచి, బనారస్, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ వంటి చీరలు 2500కు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్ తో చేనేత చీరలపై 18% పన్నును చెల్లించాల్సి వస్తుందని, దీంతో కొనుగోళ్లు తగ్గి తమకు తీరని నష్టాన్ని మిగులుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలపై జీఎస్టీని 18%కి పెంచిన కేంద్రం కృత్రిమ దారాలతో మెషిన్ మీద తయారు చేసిన పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడంపై మండిపడ్డారు. మెషిన్ పై తయారు చేసిన నాసి రకం చీరలు చవకగా లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తారని, దీంతో చేనేతపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత ఇతరత్ర దుస్తులపై 18% జీఎస్టీని విధించడంపై ది ఛాంబర్ ఆఫ్ టెక్స్టైల్స్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు బగ్గుమన్నారు. దుస్తులు విలాసవంతమైన వస్తువులేమీ కాదని, అవి అవసరమని వ్యాఖ్యానించారు. చేనేత ఇతరత్ర వస్త్రాలపై జీఎస్టీని 5%కి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రధానికి లేఖ రాశారు. చేనేత ఇతరత్ర వస్త్రాలు విలాసవంతమైన వస్తువులేమీ కాదు, అవి ప్రతి భారతీయ కుటుంబానికి కనీస అవసరాలు మాత్రమే. పండుగలైనా శుభకార్యాలైనా కాలాలను బట్టి వివిధ దుస్తులను ప్రజలు ధరిస్తారు. కేంద్రం పెంచిన జీఎస్టీ ఇప్పుడు వినియోగదారులకు ప్రత్యక్ష భారంగా మారనుందని, పన్ను పెంపుతో కొనుగోలు తగ్గి టెక్స్టైల్స్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవితాలు ఆగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దుస్తులపై జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఓటిటిఐ ప్రెసిడెంట్ మహేంద్ర జైన్ డిమాండ్ చేశారు. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలంటూ వోకల్ ఫర్ లోకల్, స్వదేశంలోని ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలోనూ ఇదే నినాదంతో ఓట్లను రాబట్టారు. అయితే విధానపర నిర్ణయాలకు వచ్చేసరికి స్వదేశీ సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచిన చేనేత వస్త్రాలపై 18% జీఎస్టీని కేంద్రం విధించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మన సంస్కృతి సాంప్రదాయాలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదాలు ఇప్పుడు గుర్తు రాలేదా అంటూ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. చేనేతపై జీఎస్టీ పెంపు ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిని దూరం చేయడమే కాకుండా దశాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న మన సంస్కృతిని మస్కబార్చడమేనని విమర్శకులు మండిపడుతున్నారు. గ్రామీణ జీవన విధానాలను కనుమరుగు చేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
ఆ లేఖలో కింది విషయాలను ప్రస్తావించారు. చేనేతపై జీఎస్టీ రద్దు, ఇది మా హక్కు, మీ బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. మిత్ర పథకంలో ముడి సరుకును 50% సబ్సిడీకి ఇవ్వడంతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు బీమాతో ధీమా ఇచ్చింది. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మోదీ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించాం. లోకం మనం కాపాడడానికి మగ్గం పట్టిన నేతన్న తయారు చేస్తున్న వస్త్రాలపై ఎలాంటి పన్నులు ఉండొద్దన్న ఉదాత్తమైన ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో పాటు మా అందరికీ ఉండేది. కానీ ప్రజా సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ఏ కోశాన పట్టించుకొని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని విధించింది. అంతటితో ఆగకుండా పన్నును 12% పెంచాలని ఆ తర్వాత నిర్ణయించింది. ఆ సమయంలో దేశంలో అందరికంటే ముందే నేను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాశాను. వ్యవసాయం తర్వాత లక్షల మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా అంటూ ప్రశ్నించాను. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 12% నిర్ణయం అమలును మీరు వాయిదా వేశారు. అయితే చేనేత వస్త్రాలపై ఇప్పుడున్న 5% జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని మరోసారి నేను బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. చేనేత అనేది వస్త్ర తయారీ రంగమే కాదు, అది మన సాంస్కృతిక వారసత్వం కూడా. దానిపై పన్ను వేయడం అంటే మన సంస్కృతిని అవమానించడమే అని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. చేనేతపై కేంద్రం 18% జీఎస్టీ విధించిన నేపథ్యంలో కేటీఆర్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.